నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భద్రాచలంలో శ్రీ దుర్గా గాయత్రి సర్వదేవత శక్తిపీఠ మహోత్సవాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీరామ దివ్యక్షేత్రం పక్కన ఉన్న శ్రీ దుర్గా గాయత్రి సర్వదేవత శక్తిపీఠంలో గత 12 రోజులుగా సన్నాహ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పండిత దైవజ్ఞ కాకరాల సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఇక్కడ 33 అమ్మవార్లతో పాటు 33 అడుగుల ఎత్తులో రుద్రాక్షలతో మహాశివలింగం ప్రతిష్ఠించబడి విశ్వమాత సమేత మహా దుష్టేశ్వర స్వామి సేవలు జరుగుతున్నాయని చెప్పారు. శ్రీరామ దివ్యక్షేత్రం భద్రాచల పుణ్యక్షేత్రంలో సిరిపినాయర్లో గల శ్రీ దుర్గా గాయత్రి సర్వదేవతా శక్తిపీఠం రామాలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి మహాశక్తిపీఠం. ఈ శక్తిపీఠం అన్నపూర్ణ మఠం పేరిట సుమారుగా 100 సంవత్సరాల క్రితం నుంచి ఇది నడుస్తున్నది. అయితే మాకు ఈ పీఠంలో స్థలం ఇచ్చినందువల్ల 25 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసి ఇక్కడ అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నాము. శ్రీ దుర్గా గాయత్రి సర్వదేవత శక్తిపీఠంలో లక్ష్మీ గణపతితో సహా 33 మంది అమ్మవార్లు, అలాగే గాయత్రి మాత, జ్ఞాన సరస్వతి మాత, మహాలక్ష్మి, అన్నపూర్ణ, కాశీ విశ్వేశ్వర స్వామి, దుర్గా భవాని, సంతోషి మాత, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, 12 జ్యోతిర్లింగములు, దక్షిణామూర్తి స్వామివారు, అలాగే కాళభైరవ స్వామివారు, నాగేంద్ర స్వామివారు, అలాగే 33 అడుగుల ఎత్తులో 1 రుద్రాక్షలు వేసే మహాశివలింగం, విశ్వమాత సమేత మహా విశ్వేశ్వర శివలింగాన్ని కూడా ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకొని అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నాము. దీంట్లో భాగంగా గత 11 రోజుల నుంచి కూడా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవేతంగా మనం జరుపుకుంటూ ఉన్నాము. దీనిలో భాగంగా ప్రతినిత్యము అమ్మవారి సన్నిధానంలో గోపూజ కార్యక్రమం, బాలపూజ, సువాసిని పూజ, అలాగే పండ్ల పూజ, పుష్ప అలంకరణ, పుష్ప పూజ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారికి శ్రీచక్ర రూపంలో అమ్మవారికి మనం ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈ 11 రోజుల నుంచి కూడా దీక్షాపరంగా మనం ఆచరించుకుంటూ ఉన్నాము. అమ్మవారి అనుగ్రహం వల్ల ఈరోజు విజయదశమి రోజున సాయంత్రం 4:30 గంటలకు జమ్మి పూజా కార్యక్రమంతో ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు పూర్తవుతాయి. కావున ఈ నవరాత్రులు చేసినందువల్ల దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది, అందరూ భక్తులు కూడా సుఖశాంతులతో ఉంటారు అనే ఉద్దేశంతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపుని ఎవరైతే ఉన్నారో ఆ త్రిశక్తి రూపంగా ఆది పరాశక్తిని నవదుర్గాత్మక దుర్గాంబాదేవిగా గాయత్రి మాతగా మనం ఈ యొక్క నవరాత్రి మహోత్సవంలో పంచుకుని అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. తద్వారా దేశం మొత్తం